టుడే ఐ విల్ షేర్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో వెజిటేబుల్ జ్యూస్ తీసుకున్నాను. మిడ్ మార్నింగ్ స్నాక్స్కి డేట్స్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే డేట్స్ని క్లీన్ చేసే తీసుకోవాలి. లేబుల్ వెనుక క్లియర్గా మెన్షన్ చేసి ఉండిద్ది. మా కిచెన్లో ఆనియన్స్ కొన్ని స్ప్రౌట్ అయినాయి. వేస్ట్గా పడేయటం ఇష్టం లేక సాయిల్లో పెట్టాను. ఈరోజు లంచ్కి తోటకూర విత్ కర్డ్ రైస్. కర్డ్ నుంచి మనకి ప్రోటీన్ వచ్చింది. ఇంకా లీఫీ వెజిటేబుల్ డైలీ బేస్ రిక్వైర్మెంట్లో 1 పోర్షన్ ఉండేలాగా చూసుకోవాలి. దీనిలో ఐరన్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్కి, వెయిట్ మేనేజ్మెంట్కి, బౌల్ మూమెంట్ ఈజీగా ఉండేలాగా, మెటబాలిజం ఇంక్రీజ్ చేసేలాగా సపోర్ట్ చేస్తుంది. డైలీ బ్రేక్ఫాస్ట్కి 1 గ్లాస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ స్మూదీ. ఇదొక్కటి తీసుకుంటే చాలు, మనం మల్టీవైటమిన్ క్యాప్సిల్ న్యాచురల్గా వేసుకున్నట్టే. ఎందుకంటే దీనిలో మెగ్నీషియం, ఫైబర్, పొటాషియం, B6, B12, గుడ్ ఫ్యాట్స్, ఐరన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కామన్గా పేరెంట్స్కి ఉండే కంప్లైంట్ పిల్లలు సరిగ్గా హైట్ గ్రో అవ్వటం లేదని, చదివిని గుర్తుపెట్టుకోవటం లేదని. బట్ ఇదొక స్మూదీ మనం వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయటం వలన వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి, మెంటల్ ఎబిలిటీ, స్కిల్స్ని డెవలప్ చేయడానికి వర్క్ అయ్యిద్ది. అంతేకాకుండా పిల్లలకి మనం ఫుడ్ ఎలా ఇస్తున్నాం, ఏ టైంకి ఇస్తున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. డైలీ డైట్లో 1 టేబుల్ స్పూన్ ఘీ ఇంక్లూడ్ చేయటం వలన బాడీలో డై అయిన సెల్స్ని రీప్రొడ్యూస్ చేయడానికి వర్క్ అయ్యిద్ది. చిన్న చిన్న బార్డ్స్ ఉన్నాయి చూడు. అవి కాదు, ఏంటో మరి అవి. మా డిన్నర్ అరౌండ్ 6 కల్లా కంప్లీట్ అయ్యిద్ది. స్నాక్స్ అనుకోవచ్చు లేదా డిన్నర్. సో 6 తర్వాత అయితే ఏం తీసుకోము. ఈరోజు చికెన్ పకోడీ చేశాను. నేను కుక్ చేయడానికి కాస్ట్ ఐరన్ ప్యాన్సే యూజ్ చేశాను. అలానే ఒకసారి వేడైన ఆయిల్ని మళ్ళీ రీయూజ్ చేయను.